చంద్రబాబు నాయుడు గారు భయం వేస్తుంది అంటున్నారు, మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయారు అంటున్నారు, ప్రజలు కూడా ఆలోచించాలి అంటున్నారు. ఖజానా ఖాళీ చేయక 1,00,000 కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టి వెళ్తారు. మీరు అంతా పెట్టెళ్ళారు 2019లో 100 కోట్లు 100 కోట్లు పెట్టెళ్ళారు. మీరు 100 కోట్లు పెట్టి వెళ్తే మరి జగన్మోహన్ రెడ్డి 2,80,000 కోట్ల రూపాయలు ఎలా పంచాడు ప్రజలకి? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఖజానా ఖాళీ ఉంది చేయాలా లేదా అనే మాట మాట్లాడలేదా? అదే అంటుంది జగన్మోహన్ రెడ్డి 2,80,000 కోట్ల రూపాయలు పంచి అప్పు తీసుకొచ్చి పంచాడు. మీరు కూడా అప్పు తీసుకొచ్చి పంచండి అంటున్నా నేను. జగన్మోహన్ రెడ్డి చేసింది సంపద సృష్టించలా, మీరేం చెప్పారు? సంపద సృష్టిస్తానన్నారా? అసలు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి మీ పక్కన ఉండగా అసలు సంపద సృష్టించే పని ఏంటుందండి? ఆయన అడిగితే 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి విదేశాల నుంచి కొన్ని వందల కంపెనీలు రెడీగా ఉన్నాయి. అది ఆ మాట ఆయన చెప్పాడు. నేను ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, ఎన్ని వేల కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తారో ఒక విజన్ లేదు ఈ ప్రభుత్వానికి అన్నారు. ఆయనకు ఒక అవకాశం ఇవ్వమంటున్నా నేను. ఆయనకు ఒక అవకాశం ఇస్తే నాకు తెలిసి ఒక 3-4 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు తేగల కెపాసిటీ ఆయనకు ఉంది. నాకు ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే బ్లీచింగ్ పౌడర్లకు డబ్బులు లేవని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అది నాకు చాలా ఆశ్చర్యకరం. డబ్బులు లేవని జీతం కూడా తీసుకోవట్లేదు అన్నారు ఆయన. మంచిదేనండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1 రూపాయే కదా తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1 రూపాయి. ఇది ఒక ప్యాషన్ అయిపోయింది వీళ్ళందరికీ. వెనకాల నుంచేమో కోట్ల రూపాయలు అనుచరులందరికీ పంచుతారు. నేను మాత్రం 2,50,000 రూపాయలు జీతం ఎందుకు తీసుకోవట్లేదు? జీతం 2,50,000 రూపాయలు తీసుకో, ఎవరు వద్దన్నారు? 2,50,000 రూపాయలు జీతం తీసుకో, 2,00,000 కోట్ల రూపాయలు ప్రజలకు సేవ చేయి. అంతేగా నువ్వు 2,00,000 కోట్ల రూపాయలు వెనకేసేసుకొని అనుచరులకు పెట్టుకొని 2.5 లక్షల రూపాయల జీతం వదిలేసుకున్నారంటే ఎట్లా కుదురుతుంది? నిజంగానే ఇంతకుముందు మీరు మాట్లాడినట్టుగా కేంద్రంలో పలుకుబడి ఉన్న నాయకులు, కేంద్ర పెద్దలకు బాగా ఇష్టమైన నాయకుడు ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న పరిస్థితిలో. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పెట్టుబడులకు సంబంధించిన అంశమో లేకపోతే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశం పైన చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు వెళ్ళారు, మంత్రులు కలిశారు, ప్రధానమంత్రి గారిని కలిశారు, కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళట్లా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్తే కేంద్రంతో మాట్లాడితే వాళ్ళు చూసే దృష్టికోణము అక్కడ వాళ్ళు నిధులు ఇచ్చే అంశానికి సంబంధించి ఇంకొంచెం లిబరల్గా ఇంకొంచెం బాగా వస్తాయేమో కదా, ఆ ప్రయత్నం ఎందుకు జరగట్లేదని చెప్పని అనుకుంటున్నారు? నేను అనుకుంటూ ఖచ్చితంగా ఆయన చేస్తారని అనుకుంటున్నాను నరసింహరావు గారు. అంటే బహుశా ఆయనకి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్దిగా ఏదో మొక్కుబడులు ఉన్నట్టున్నాయి. రోజుకొక స్వామీజీ ఏదో వ్రతం ఏదో చేసుకున్నట్టున్నారు. రోజు ఆయన వారం రోజులకి 10 రోజులకు ఒకసారి వ్రతాలు, ఆ వ్రతాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి కేంద్రం వెళదామని ఆలోచన చేస్తున్నారేమంటే. నాకు తెలిసి కేంద్రం దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అడిగితే, ఎందుకంటే అమిత్ షా గారు అండ్ లేకపోతే నిర్మలా సీతారామన్ లేకపోతే ప్రధానమంత్రి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి మాటని కాదనే ప్రసక్తి ఉండదు. ఆయన అడిగితే ఖచ్చితంగా నాకు తెలిసి 1,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలానా పంచాయతీరాజ్ నిధులు డెవలప్మెంట్ కో లేకపోతే గ్రామాభివృద్ధికో ఇంకోటో ఆయన తెచ్చుకోగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తి అని నాకు తెలుసు, నేను అనుకుంటున్నా. రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముతున్నారు ఆ విధంగా. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన అడిగితే ఖచ్చితంగా ఆయనకి ఈ రాష్ట్రానికి నిధులు వస్తాయి. కానీ ఈయన ఎందుకు అడగటం లేదు? ఒక్కసారి ఆయన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడగమని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు వెళ్ళి ఒక్కసారి అడిగితే రాష్ట్రం కోసం ఖచ్చితంగా 1,00,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చుకోగలిగిన కెపాసిటీ మీకు ఉంది. గతంలో ఆయన ఎన్ఆర్ఐ దగ్గర నుంచి కూడా ఇంకో 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ గ్యాదర్ చేయగలిగిన కెపాసిటీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే ఆయన లండన్ ఏరియాలో ఇంతకు ముందు తిరిగి ఆయనకున్న నాలెడ్జ్ మొత్తాన్ని రంగరించి, ఆయన 2 లక్షల పుస్తకాలు ఏదో చదివినట్టున్నారు. అంత నాలెడ్జ్ అంతాన్ని రంగరించి దానంతటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ కి ఉపయోగించాలి అని నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి పైన పవన్ కళ్యాణ్ గారు ని ఆయన ఎక్కడో కూర్చుంటుంటే లాక్కొచ్చి ముఖ్యమంత్రి చేసింది వైసీపీ. ఆంధీ హే అన్న, హిందీలో ఆంధీ అంటే ఏంటి? తుఫానా? ఏ పవన్ అయ్యే ఆంధీ హే అన్నారు ఎవరు? మోడీ గారు. అంటే అర్థం ఏంటి? పవన్ అనేటువంటి వ్యక్తి ఒక తుఫాను డిస్ట్రక్షన్ కి తుఫాను ఎలా ఉంటుందో తెలుసు మనకి. కానీ ఈ తుఫాను నేనేమంటే రాష్ట్రం డెవలప్మెంట్ కి వాడమంటుంది.
పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే లాక్కొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్న ప్రధానమంత్రితో అంత సఖ్యత ఉన్నప్పుడు మీరు రాష్ట్రం డెవలప్మెంట్ కోసం మీకున్నటువంటి స్నేహాన్ని వాడమంటంలో తప్పులేదు. దీంట్లో వెటకారం ఏముంది? దీంట్లో తప్పలేదు. అంటే గతంలో కూడా ఆయన స్టీల్ ప్లాంట్ ఇష్యూ వచ్చినప్పుడు ఒక్క ఎంపీని గెలిపించుంటే ఈరోజు నేను స్టీల్ ప్లాంట్ ఆపమని అడగడానికి అవకాశం ఉండేది అన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ 2 ఎంపీలు గెలుచున్నారు, 21 మంది ఎమ్మెల్యేలు గెలుచున్నారు, ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు, కేంద్రంలో కూడా కీలకమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. మరి ఇప్పుడు ఎంతవరకు తీసుకురాగలుగుతారో చూద్దాం. సరే, పవన్ కళ్యాణ్ గారు 2 ఎర్లీ అవుతుంది ఇంకా మాట్లాడడానికి. మీరు అన్నట్టు ఆయన వ్రతాలు మొక్కులు 2 ఎర్లీ కాదు నరసింహరావు గారు, 2 ఎర్లీ కాదు, ఇక 2 ఎర్లీ అని అనొద్దు. ఎందుకు అంటే ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి రాష్ట్రం డెవలప్మెంట్ లేని ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజు కీలకమే. ఈ రాష్ట్రంలో ప్రతిరోజు కోల్పోతున్నాం. ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాల్సినటువంటి అవకాశం 5 సంవత్సరాలు వాళ్ళకు వచ్చింది కాబట్టి వాళ్ళని డిమాండ్ చేయక నేను ఇంకెవరిని డిమాండ్ చేయలేను. డిమాండ్ చేసే స్థాయిలో నేనున్నాను. ప్రజల డిమాండ్ ని యాక్సెప్ట్, నేను ఒక సామాన్యున్నే, నేను ఒక పార్టీ అధ్యక్షుడు, అది పక్కన పెట్టేసి ఈ రాష్ట్రానికి మీరు నిధులు తీసుకురండి, ఈ రాష్ట్రంలో పారిపోయిన పిల్లల్ని తీసుకురండి, ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కొట్లాడి డబ్బులు తీసుకురండి. ఎందుకంటే స్టాలిన్ కి అంత అవకాశం లేదు, పక్కన ఉన్న కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారికి అంత అవకాశం లేదు, లేకపోతే ఇటు పక్కన ఉన్న కర్ణాటక వాళ్ళకి అవకాశం లేదు. ఈ 3 రాష్ట్రాల్లో మంత్రులు ఎవరు కూడా మోడీ గారి దగ్గరికి వెళ్ళి కనీసం కూర్చొని బాగున్నారా అని కూడా అడిగే అవకాశం ఉండదు. అసలు ఆ మాటకు వస్తే సౌత్ లో ఎవరు లేరు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్. సౌత్ లో ఈవెన్ నారా చంద్రబాబు నాయుడు కూడా అంత యాక్సెస్ లేదు. పవన్ కళ్యాణ్ గారికి నేను ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని అంతగా స్ట్రెస్ చేస్తున్నానంటే, చెట్టు కాయలు ఉన్న చెట్టుకే కదా రాళ్ళు వేసి కొట్టేది. ఆయన తాగలిగిన కెపాసిటీ ఉంది కాబట్టి మనందరం కూడా ఆయన్ని అడగాలి అంటున్నా. నేను రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తేగలరు. ఆయన తప్ప ఈ సౌత్ లో కేంద్ర ప్రభుత్వంతో యాక్సెస్ ఉన్న నాయకుడు ఇంకొకరు లేడు, ఇంకొక ముఖ్యమంత్రి లేడు.